హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మష్రూమ్ పలావ్ చేద్దాం. దానికోసం కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోండి. దీంట్లో చూపిస్తున్న మసాలాస్ యాడ్ చేయాలి. షాజీరా, చెక్క, లవంగం, బే లీఫ్, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేయండి. దీనికి మనకు ఒక పేస్ట్ కావాలి. దానికి ఆనియన్, పుదీనా, చిల్లీస్, కొత్తిమీర ఏసి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి సైడ్‌కి. ఈలోపు ఇది వేగిన తర్వాత ఆనియన్స్ ఏసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి కొద్దిగా వేగనివ్వండి. అండ్ ఆల్సో యాడ్ టొమాటోస్. కొద్దిగా ఫ్రై అయినాక దీంట్లోకి ఇందాక రెడీ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిగా యాడ్ గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియా పౌడర్ ఎయ్యండి. ఇప్పుడు మష్రూమ్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. సో, కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను ఇందులో. సో, మసాలా అంతా రైస్‌కి బాగా పట్టనివ్వాలి. కొద్దిగా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఒక 5 మినిట్స్ ఉంచండి. ఇప్పుడు నేను 2 కప్స్ ఆఫ్ రైస్‌కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి బియ్యం ఎక్కువ సేపే నానబెట్టాను కాబట్టి, సో 2 విజిల్స్ చాలు నాకు. అవి సోనా మసూరి బియ్యం. సో 2 విజిల్స్ అయ్యాక మష్రూమ్ పలావ్ ఈస్ రెడీ.